నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే కేసీఆర్ గారి ముద్దుల కూతురు కవిత, అలానే ఎమ్మెల్సీ కవిత, ఈవిడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తాను అంటూ కూడా ఆవిడ ప్రకటించడం, అలానే నేను సొంతంగా పార్టీ పెడతాను అని చెప్పడం, ఇక కేటీఆర్ గారి మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే తనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో కేటీఆర్ ఉన్నాడు అంటూ కూడా ఆవిడ చెప్పుకొస్తున్నారు. సో ఏంటి, ఎలా చూడాలి? ఇదిలా ఉంటే ఏపీలో కొంతమంది అంటున్న మాట ఏంటి అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే తన చెల్లి పదవి అలానే ఆస్తిలో వాటా అడగగానే బయటికి గెంటేశారో జగన్, ఇప్పుడు కేటీఆర్ కూడా సేమ్ అలానే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అలానే కేటీఆర్ వీళ్ళిద్దరి వ్యక్తిత్వం ఒకటే, బుద్ధి ఒకటే అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఎలా చూడాలి? రాజకీయ గొడవలు అలానే ఇంటి గొడవలు రెండు కలిపి ఎక్కడెక్కడికి దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కవిత సంచలన ప్రకటన చేస్తూ అన్న కేటీఆర్ మీద కొన్ని తీవ్రమైన విమర్శలు గుప్పించింది, ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో చూస్తే ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెలికి ఏదైతే చేశారో తల్లికి చెల్లికి, ఇక్కడ సేమ్ కేటీఆర్ కూడా కవితకి అదే చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకటే, వ్యక్తిత్వము బుద్ధి అన్నీ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. సార్, ఎలా చూడాలి సార్? లోకేష్ అదృష్టవంతుడు. ఎందుకు సార్? అంటే ఇదేంటి, కేటీఆర్ కవిత లేకపోతే జగన్ షర్మిల గురించి మాట్లాడుతుంటే మీరు లోకేష్ గురించి ఎత్తుతున్నారు అనొచ్చు. చెల్లెళ్ళు లేరు అంటే చెల్లి పోరు లోకేష్కి లేదన్నమాట. అంటే విజనరీ లీడర్ చంద్రబాబు ఆ విషయంలో కూడా విజనరీగా ఆలోచించారు. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ డైలాగ్ ఏదో ఉంటుంది, శత్రువులు ఎక్కడో లేరు, చెల్లెళ్ళ రూపంలో మన చుట్టూతోనే తిరుగుతుంటారన. ఇవాళ కేటీఆర్కి ఇవాళ చెల్లెల రూపంలోనే శత్రువు తిరుగుతోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చెల్లెల రూపంలోనే శత్రువు తిరుగుతోందా? అంటే కవితని కాసేపట్లో సస్పెండ్ చేస్తారని, లేకపోతే షోకాజ్ నోటీసు ఇస్తారని, ఇవాళ మరి సబితా ఇంద్రారెడ్డి ఎవరో ప్రెస్ మీట్ పెడతారని మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు కవిత మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ ఏమంది, నేను అసలే మంచిదాన్ని గాను, నాతో పెట్టుకోబాకండి అంది. కేసీఆర్ కన్నా నాకు ఇంకా తిక్కెక్కువ అంది. అంటే చివరికి వాళ్ళ నాన్న కూడా తిక్కోండి చేసింది అనమాట. అంటే ఇప్పుడు తనంటూ ఏమంటోంది కవిత ఇంకొక మాట, మా నాన్నకి నేను లేఖ రాస్తే నీకేంటారు భయ్ అంది. భయ్ అంటే వాళ్ళన్న ఎవరు, కేటీఆర్. ఎక్కడున్నాడు? అమెరికాలో వెళ్ళిపోయాడా? అక్కడ ఏదో బీఆర్ఎస్ రజతోత్సవ సభలకు అటెండ్ అయినట్టున్నాడు. ఎవరు, కేటీఆర్. అక్కడుండి చక్రం తిప్పుతున్నాడా? అక్కడుండి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడా? ఇక్కడ షోకాజ్ నోటీసు కవితకి ఇప్పిస్తున్నాడా? ఇవాళ కవిత చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏంటి, ఆమె అంటూ మీడియాతో చిట్ చాట్లో తను జైల్లో ఉండగానే తన పైన కుట్ర జరిగిందన్నారు. ఏది, అసలు ఆమె నిజామాబాద్ పార్లమెంట్కి ఓటమి కూడా కుట్ర అన్నారు. నన్ను కుట్ర చేసి నిజామాబాద్ లోక్సభకు ఓడించారన్నారు. అంటే అప్పుడు కవిత నిజామాబాద్ ఓటమిలో వెనుక హస్తం అన్న కేటీఆర్దా? ఇప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ కోల్డ్ వార్ ఇదే, ఈ డైరెక్ట్ వార్ ఇది ఇవాళది కాదా? అంటే చెల్లి లోక్సభకు పోటీ చేస్తే అన్న ఓడించాడా? ఇప్పుడు అక్కడ అరవింద్, ధర్మపురి అరవింద్, ఏది గతంలో అక్కడ ఆమె గెలిచింది. ఎవరు, కవిత. అలాంటిది కవిత మరి ఒక 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2014, 2019 ఆమె లోక్సభ సభ్యురాలిగా ఆమె పార్లమెంట్లో ప్రసంగాలు, అప్పుడు కనిమొళి, కరుణానిధి కూతురు, సుప్రియా సూలే, శరద్ పవార్ కూతురు, వీళ్ళంతా కూడా ఒక ఫిమేల్ ఎంపీస్, యంగ్ టర్క్స్గా వాళ్ళ యొక్క వాక్ చాతుర్యంతో వాళ్ళు మెప్పు పొందటం, కవిత అన్ని పార్టీలకి అక్కడ ఒక ఇదిగా మారడం, అంటే పవర్ సెంటర్గా కవిత మారుతోందని ఇవాళ నిజామాబాద్లో కూడా ఆమెను ఓడించాడా? అక్కడ కుట్రకోణం అని ఎవరు ఆరోపిస్తున్నారు? కవితే ఆరోపిస్తున్న నేపథ్యం. అదే కాదు, ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది, ఏది లిక్కర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, అప్పుడు కూడా కుట్ర జరిగిందంట. అంటే ఆమెను జైలు నుంచి బయటికి రానియకుండా ఒక డ్రామా ఏమైనా ప్లే చేశారా? ఆ రోజు మనకి మీడియాలో విజువల్స్, అప్పటి ఆ చర్యలు చూస్తుంటే కేటీఆర్ అక్కడికి వెళ్ళడం, హరీష్ రావు అక్కడ ఖరీదైన లాయర్లను పెట్టడం, ఆమె బెయిల్పై రావడానికి కృషి చేయటం మనం అనుకున్నాం. ఏది మరి బాగానే నిలబడ్డారని వాళ్ళిద్దరు. అసలు తండ్రికి వాళ్ళ కూతురికి మధ్య ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? లేఖలు రాయాల్సినంత దూరం వాళ్ళ కవిత జరిగింది ఆ కుటుంబానికి. దానికి ఆమె ఏమన్నారు, ఇది మొదటి లేఖ కాదు, గతంలో కూడా మా నాన్నకి ఇలా లేఖలు రాస్తానని చెప్పారు. తను జైల్లో ఉన్నప్పుడు కనీస పరామర్శకి తండ్రి వెళ్ళకపోవడం,
ఎందుకని వెళ్ళలేదు కేసీఆర్? ఆమె కూతురు ఇవాళ తప్పుడు కేసు, అది నిజమైన కేసులో మరి జైల్లో ఉంటే వృద్ధాప్యంలో అనారోగ్యంలో తల్లి వెళ్ళింది కానీ తండ్రిగా కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదమ్మా? అంటే అక్కడే ఇవాళ తండ్రిపై ఆమె యుద్ధం ప్రకటిస్తోందా, అన్నపై యుద్ధం ప్రకటిస్తోందా? ఎందుకు బీఆర్ఎస్కి ఇవాళ కవిత ఇంత దూరం జరగాల్సిన పరిస్థితి అంటే మనకి కనపడుతున్న ఒకే ఒక అంశం బీజేపీ. అంటే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయింది. మొన్న ఆమె రాసిన లేఖ సారాంశం కూడా ఎక్కువ అదే ఉంది. రజతోత్సవ సభలో మీరు రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు నాన్న, జనమంతా చాలా యాక్సెప్ట్ చేశారు, మంచి ఇది వచ్చింది దానికి, అసలు అతనికి వాల్యూ కూడా ఇవ్వలేదు మీరు. కానీ మీరు బీజేపీ పైన సరిగ్గా మాట్లాడకపోవటం అదే సంకేతం. అంటే ఉద్దేశపూర్వకంగా రజతోత్సవ సభలో కేసీఆర్ బీజేపీపై విమర్శలు తగ్గించారా? ఇప్పుడు ఆపరేషన్ కగార్ దాని గురించి ఏదో మాట్లాడాడు, ఏంటి నక్సల్స్ ఖండించాడు, అదొక్కటేనా? నరేంద్ర మోడీ వాళ్ళ ఈడీ మరి మొత్తానికి ఆ లిక్కర్ స్కామ్లో నీ కూతుర్ని జైల్లో పెడితే నువ్వు మోడీపై ఎందుకని యుద్ధం ప్రకటించలేదు? ఇప్పుడు ఎమ్మెల్సీల్లో మీరు పోటీ చేయకుండా బీజేపీని గెలిపించారని మరో కుమ్మక్కు. అంటే బీఆర్ఎస్ ఇవాళ బీజేపీకి బీ టీం అని అప్పట్లోనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కవితే చెబుతోంది. ఇవన్నీ లేఖ రాసిందని ఏం చేశారు? కేటీఆర్ ప్రెస్ మీట్లో మా పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అన్నాడు. ఎవరు రేవంత్ కోవర్ట్ బీఆర్ఎస్లో? అంటే కవితని మీరు రేవంత్ కోవర్ట్ అంటారా? గతంలో రేవంత్ రెడ్డి ఈమె డైరెక్టర్లుగా ఏదో ఒక కంపెనీ పెట్టుకున్నారు. అంటే ఒక కంపెనీలో కవిత రేవంత్ రెడ్డి డైరెక్టర్లు భాగస్వాములు. అంటే కవిత రేవంత్ని తిట్టదు, లేకపోతే రేవంత్ కవితని తిట్టడు. కాబట్టి కవిత రేవంత్ కోవర్ట్ అని వాళ్ళ కేటీఆర్ అన్నాడని ఆమె ఏమన్నారు మాట్లాడుతూ చాలా సీరియస్గా సోషల్ మీడియాని నా మీదకి ఎగదోశారు. అసలు నేను ఆ రోజే జైలుకి వెళ్ళినప్పుడే నేను రాజీనామా చేస్తానన్నాను, పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా మీరే వద్దన్నారు. ఇవాళ మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏంటి ఇక్కడ వైఎస్ కుటుంబం, అక్కడ కేసీఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి చెల్లిపోరు, ఏది చెల్లి ఆస్తులే జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడని ఆమె కన్నీళ్లు శాపనార్థాలు. విజయమ్మని కోర్టుకి ఏడ్చడం, విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయడం, అదో పంచాయతీ. ఘర్ ఘర్కి కహానీ అంటాడు. ఏ వైఎస్ ఘర్కా కహానీ, ఏ కేసీఆర్ ఘర్కా కహానీయా? ఇంకొకటి కూడా జనాలు కంపేర్ చేస్తున్నారు సార్. షర్మిల గారు మీ భర్త పేరు అనిల్, కవిత గారి భర్త పేరు అనిల్, మిమ్మల్ని కూడా మేనత్త మీ అన్నయ్యని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని నానా తిట్లు తిడుతుంది. ఇక్కడ కవిత గారికి కూడాను వాళ్ళ మేనత్త ఆయన్ని కేటీఆర్ని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని తిడుతుంది. మీ ఇద్దరి సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్, మీది కూడా రాబో రోజుల్లో పాపం షర్మిల గారి సిచ్యువేషన్ మీకు కూడా వస్తుందని చెప్పేసి కంపారిజన్ చేస్తున్నారు సార్ జనాలు. అది తప్పు. ఏది ఈ కుటుంబంలో విమలమ్మ పాత్ర అది తప్పు. ఏది అది శకుని పాత్ర, మరి శల్య సారథ్యమా? ఇప్పుడు నువ్వు చేస్తే నువ్వు మేనల్లుడికి మేనగోడలకి ఇద్దరికి పంచాయతీ చేయి. నువ్వు మేనత్తగా నువ్వు పెద్దరికం ఉంది, నువ్వు కూర్చోబెట్టు. జగన్మోహన్ రెడ్డిని షర్మిలని కూర్చోబెట్టి విమలమ్మ విజయమ్మ పంచాయతీ చేయకూడదమ్మా? ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకూడదా? అది ఆస్తుల కాట్లాట, అది రాజకీయ పదవుల కాట్లాట. ఏది రాజశేఖర రెడ్డి ఆస్తుల్లో తన వాటా కోసం ఆమె క్లెయిమ్, ఎవరు? షర్మిల డిమాండ్. రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం కూడా నాదే అంటాను. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరిగింది అక్కడ. ఎక్కడ? షర్మిలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడనేది జగమెరిగిన సత్యం. తనకి మరి నీ కోసం ఆమె పాదయాత్ర చేసింది. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని నిలబెట్టింది. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. జగన్ సీఎం అయ్యాడంటే, జగన్ అసలు ఆ పార్టీ నిలబడిందంటే ఆ రోజు తల్లి కన్నీళ్ళు. విజయమ్మ బైబిల్ చేతుల్లో పట్టుకుని నా భర్తని సోనియా గాంధీ చంపించిందనో, రిలయన్స్ వాళ్ళు చంపించారనో, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ దుర్మరణ ప్రమాదాన్ని కూడా వాళ్ళు ఒక కుట్రగా చిత్రించి ప్రజల సానుభూతి పొంది, సరే తర్వాత మళ్ళీ షర్మిల పాదయాత్ర చేసి అజెండా నిలబెట్టింది. అంటే తల్లి చెల్లి రుణం జగన్మోహన్ రెడ్డి జీవితాంతం తీర్చుకోలేడు. అట్లాంటి జగన్ ద్రోహిగా అక్కడ తల్లి దృష్టిలో మిగిలాడు, చెల్లి దృష్టిలో మిగిలాడు, జనం దృష్టిలో కూడా అతను కుటుంబ ద్రోహి. ఎందుకంటే మరి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా నా ఇద్దరు కూతుళ్ళకే మొత్తం ఆస్తులు ఉండాలనుకునే అంత స్వార్థం. ఇక్కడ కూడా అదే పంచాయతీయా? ఇక్కడేంటి? ఇక్కడ కవితకి రాజకీయంగా అన్యాయం జరగలేదు, కవితకి పదవులు దక్కాయి. ఇక్కడ నిజామాబాద్ ఎంపీ అయింది. ఆ ఎంపీ అయిపోయి ఓడిపోయిన వెంటనే ఆమెకి కౌన్సిల్ కూడా ఇచ్చారు, ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆమె ప్రజెంటు శాసన మండలి సభ్యురాలుగా ఆమె ఉన్నది. అంటే నీకు రాజకీయ వాటా కొంతమేర నీకు లభ్యమైంది. జాగృతి సంస్థ ద్వారా తను కూడా బతుకమ్మ ఆటలు ఆడటము, తెలంగాణ ఆ సంస్కృతి ఆ పార్టీ నిలబెట్టడంలో కవిత పాత్ర ఉంది. కానీ ఏం జరిగింది అక్కడ కూడా? ఇలాగే అక్రమ ఆస్తుల పంచాయతీయా?
ఇప్పుడు కేసీఆర్ ఇవాళ 10 ఏళ్ళు సీఎంగా సంపాదించినటువంటి ఈ అవినీతి సంపాదనలో ఇవాళ వాటాల దగ్గర వచ్చిన కొట్లాటగా చూడాలా. ఇప్పుడు నిన్న కూడా ఆమె మాట్లాడుతూ జాగృతి సింగరేణి క్యాలరీస్ వాళ్ళని పిలిపించింది, వాళ్ళందరితో భేటీ అయింది, ఒక 6 ప్రాంతాల్లో కమిటీలు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు ఏంటి, అసలు కవిత ఒక 6 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరుతోంది అన్నారు. అవును, నాకు మంత్రి పదవి ఇస్తారా అని బేరం పెట్టింది అన్నారు. దానికి ఆమె ఒక ట్వీట్ చేసింది, ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఆంధ్రజ్యోతి మీద ఏదో పడింది. అంటే వాళ్ళకి ఏదో సమాచారం ఉంటుంది, నీకు సంబంధించినటువంటి అత్యంత అనుంగు సహచరులో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఏదో ఇచ్చిన సమాచారం. ఇప్పుడు కవిత ఢిల్లీ వెళ్ళిందని, అక్కడ రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంకల్ని సంప్రదించిందని, వీళ్ళ అభిప్రాయం అడిగితే రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ వాళ్ళు అంగీకరించలేదని, కవిత చేరికకి వాళ్ళు మోకాలడ్డారని మనం మీడియాలో చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత అడుగులు ఎటు పడతాయి. ఆమె అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని రివైవ్ చేస్తుందా? ఏది వీళ్ళు బీఆర్ఎస్గా మార్చారు, ఇప్పుడు నాదే నిజమైన తెలంగాణ రాష్ట్ర సమితి అంటుందా? లేకపోతే అసలు జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తుందా? లేకపోతే అసలు కాంగ్రెస్లో చేరుతుందా? ఎందుకంటే షర్మిల కూడా ఇవాళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రేపు కవిత తెలంగాణ కాంగ్రెస్ కాబోయే అధ్యక్షురాలా? వాళ్ళు కవితను సుతరాము ఇష్టపట్టలేదు కాంగ్రెస్లో చేర్చుకోవడానికి, ఎందుకంటే మళ్ళీ ఆమె సీఎం అభ్యర్థి అంటది. నిన్న ఆమె బేగంపేట ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి ల్యాండ్ అవ్వగానే సీఎం 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 అన్నారు, ఏది కవితని సీఎం చేయాలన్నట్టుగా. ఇప్పుడు అసలు అక్కడంటే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేదు. రాజశేఖర రెడ్డి చనిపోయారు, ఆయన బతుకుంటే ఆ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. జగన్ షర్మిల ఆస్తులు మింగే అంత సాహసానికి దిగేవాడు కాదు. ఇక్కడ పెద్ద దిక్కు ఉన్నాడు ఎవరు? కేసీఆర్. పెద్ద దిక్కుగా కేసీఆర్ ఉండి కూడా ఈ మౌనం ఏంటి? ఈ మౌనం వెనుక కేసీఆర్ హస్తం ఏంటి? అంటే తండ్రిని ఇవాళ ధృతరాష్ట్రుడిగా మార్చాడా ఈ అభినవ తెలంగాణ దుర్యోధనుడు? ఇవాళ కేసీఆర్ ఏంటి, ఆయనే కళ్ళకి గంతలు కట్టుకున్నాడా? నీ పార్టీలో నీ కుటుంబంలో ఇంత రగడ జరుగుతోంది, అసలు నీ కూతురు కొడుకు కాట్లాడుకుంటున్నారు, నువ్వెందుకని మౌనం? ఎవరినో ఇద్దరిని పంపించాడంట కవిత ఇంటికి రాయబారానికి, సంధి ఏదో మొత్తానికి. ఆమె తృణీకరించినట్టుగా అతను ఎవరో ఎమ్మెల్సీ సుధాకర్ రావు, లేకపోతే ఆ లీగల్ సెల్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు 2 సార్లు వాళ్ళు సిట్టింగ్ వేసిన అసలు ఏంటి నా స్టేటస్ ఏంటో తెలుసుమందని ఆయనే మాట్లాడాడు మరి కవితతో ఫోన్లో అన్నారు. ఎవరు? కేసీఆర్. రజతోత్సవ సభ జరిపేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన కేసీఆర్ ఎక్కడున్నారు, ఏమైపోయారు? ఇప్పుడు ఆల్రెడీ 6 ఎమ్మెల్యేలతో కవిత నేను కాంగ్రెస్లో చేరతానందంటే ఇప్పటికే ఉన్న 38 ఎమ్మెల్యేల్లో ఒక 10 మంది కాంగ్రెస్లో చేరిపోయారు. అరికిపూడి గాంధీ ఈ బ్యాచ్ అంతా కూడా చేరిపోయారు, రేవంత్ రెడ్డితో కండువాలు కప్పించుకున్నారు. దాను నాగేందర్ కూడా అక్కడ క్యాండిడేట్ అయిపోయాడు, మనం చూసాం. అసలు సునీత లక్ష్మారెడ్డి, ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ అసలు మొదటే వెళ్ళి రేవంత్ని కలిశారు. అంటే ఇప్పుడు ఉన్న 38 మంది శాసనసభ్యుల్లో 16 మంది సిటీయే. ఇప్పుడు జీహెచ్ఎంసీలో నీకు 24 ఉంటాయమ్మా, 24లో నీకు ఒకటే బీజేపీ గెలిచింది, 7 మజ్లిస్ గెలిచారు, 16 బీఆర్ఎస్ గెలిచింది. అసలు 38 ఇవాళ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి గుండెకాయ జీహెచ్ఎంసీ. ఉన్న 38లో 10 మంది కాంగ్రెస్లో చేరారు, ఆ మిగిలిన 28 మందిలో 6గురిని ఎత్తుకుపోయింది అనుకో, ఇంకా మిగతా వాళ్ళు మాత్రం ఎందుకుంటారు? ఇప్పుడు వివేకానంద గౌడ్ లేకపోతే ఇంకా మిగతా జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రకాష్ గౌడ్ కూడా చేరిపోయాడు. అంటే నీ కూతురే కాంగ్రెస్లో చేరిపోతుంటే ఇంకా నేను మాత్రం నీ జెండా ఎందుకు మోస్తా? అసలు బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉందా? నువ్వు పోయి అమెరికాలో రజతోత్సవ సభ చేస్తున్నావు కేటీఆర్, ఇక్కడ ముందు సినిమా చూడు. ఒకవైపు రేవంత్ వేట నోటీసులు, రేపు 5వ తారీఖు కేసీఆర్ని రమ్మన్నారు కాళేశ్వరం, 6వ తారీఖు హరీష్ రావుని రమ్మన్నారు. హరీష్ నిన్నెళ్ళి కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలిశాడు. కాళేశ్వరరావు కమిషన్కి మనం ఏం చెప్పాలి? పీసీ ఘోష్ కమిషన్కి నువ్వే మాట్లాడాలి, నేనే మాట్లాడాలి, దాని మీద చర్చ. ఈ కవిత పంచాయతీ మీద చర్చ. పనిలో పని కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారంట. ఫార్ములా ఈ రేస్లో ఇవాళ ఏసీబీ ఎవరికి కేటీఆర్కి నోటీసులు ఇస్తే నేను అమెరికా వెళ్తున్నా, వచ్చి నాకు వస్తానో ఏదన్నాడంట. మరి రేవంత్ రెడ్డి అదేం పనమ్మా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్కి నోటీస్ ఇచ్చావు, హరీష్ రావుకు నోటీస్ ఇచ్చావు, బీజేపీలోకి పోయిన ఈటెల రాజేందర్ని 9వ తారీఖు రమ్మన్నారు, మరి కేటీఆర్కి కూడా ఇచ్చావు ఫార్ములా ఈ రేసులో. కవితకి ఎందుకు ఇలా? అంటే కవిత రేవంత్ ఒకటేనా? ఇప్పుడు అదేనా ఇవాళ కేటీఆర్ అన్నది? రేవంత్ కోవర్టు కవితనా? ఓకే. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఏంటి దాని భవిష్యత్? బతుకుతుందా బతకదా? బీజేపీ కమ్మగా కూర్చుంది,
సినిమా చూస్తుంది. ఏది మీరు మీ సావు మీరు చావండి, మీ కొట్లాట మీరు కొట్టుకోండి అంటూ. ఇవాళ రేపు భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కేవలం 2 జాతీయ పార్టీల మధ్యేనా అంటే 3 జాతీయ పార్టీలను. మజ్లిస్ కూడా జాతీయ పార్టీయే. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా జాతీయ పార్టీ అయిపోయింది. కాబట్టి ఇక తెలంగాణ ఇక ప్రాంతీయ పార్టీలు అదృశ్యమా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.